ఆరాధనకు యోగ్యుడైన మా ప్రియ తండ్రి, మీ శ్రేష్టమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాం. ఊహలకందని మీ ఆశ్చర్య కార్యములు బట్టి, మీ వాగ్దానముల ద్వారా మాకు కలిగిన శుభప్రదమైన నిరీక్షణ కొరకు స్తుతిస్తున్నాను. మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా అన్నిటిలోనూ అత్యధిక విజయము దయచేసి ఉన్నందుకు స్తుతిస్తూ యేసు నామములో ఈ మనవులన్నీయూ ప్రార్థించి పొందియున్నాము తండ్రి. ఆమెన్. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి. హో ఓ నవ్వుతోటి తొలిసారిగా ఎల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే. నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే. హో
ఇది చాలు అనిపిస్తోందే. నువ్వు నా కంట పడకుండా నా వెంట పడకుండా ఇన్నాళ్ళెక్కడ ఉన్నావే. నీ కళ్ళల్లో ఆనందం వస్తుందంటే నేనెన్నెన్నో యుద్ధాలు చేస్తానులే. నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను, హామీ ఇస్తున్నానులే. ఒకటో ఎక్కం కూడా మరచిపోయేలాగా ఒకటే గుర్తొస్తావే. నేను చూడకుండా ఉండగలనా? నా చిలిపి ఎల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే. నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే. హో పరితపిస్తున్నా, కనికరించి వారు లేక కుమిలిపోతున్నా. పలుకరించి వారు లేక పరితపిస్తున్నా, కనికరించి వారు లేక కుమిలిపోతున్నా. కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అణచివేసిన, కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అణచివేసిన. ఎడబాయడు యేసు నిన్ను, దరి చేర్చును యేసు నిన్ను. ఎడబాయడు యేసు నిన్ను, దరి చేర్చును యేసు నిన్ను. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు.
కృంగదీసి బాధ పెడుతున్నా మనసులోన శాంతి కరువై మగన పడుతున్నా పరుల మాటలు కృంగదీసి బాధ పెడుతున్నా మీతులెన్నో భ్రాంతులెన్నో సంతసంబును త్రెంచివేసిన మీతులెన్నో భ్రాంతులెన్నో సంతసంబును త్రెంచివేసిన ఎడబాయడు యేసు నిన్ను దరి చేర్చును యేసు నిన్ను ఎడబాయడు యేసు నిన్ను దరి చేర్చును యేసు నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నీ దూరపోడెన్నడు నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నీ దూరపోడెన్నడు నీ భారము వహించు యేసు నీ కొరకై మరణించి చూడు నీ భారము వహించు యేసు నీ కొరకై మరణించి చూడు నిన్ను కాపాడువాడు కునుకడు నిన్ను ప్రేమించు యేసు నీ దూరపోడెన్నడు తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను దర్జాగా మా మరిది ఇక రాజాల తిరిగేను కొత్త యువరాణి రానుంది ఈ అంతఃపురం ఏలగా అంత సంతోషంలో తేలగా తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను పండుగ కాని రోజేదంట మనసులో నేసిన మమతల పొదరింట అందరి కోసం ఒంటరి అయినా అన్నకు పండుగ మా సుఖమేనంట ఈ ఇల్లే వీళ్ళ మొదలవును ఇక ఈ అన్న ఒక మంచి కథ అవును తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను చక్ 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 చక్
అందించు, అన్న ఆనంద బాష్పాల దీవించు. తాజాగా మా ఇంట్లో పెళ్లి బాజాలే మోగేను, కొత్త యువరాణి రానుంది ఈ అంతఃపురం ఏలగా, అంతా సంతోషంలో తేలగా, ఈ అంతఃపురం ఏలగా, అంతా సంతోషంలో తేలగా. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. మాటల్లే మరిచే సంతోషం, పాటల్లే మారింది ప్రతి క్షణం. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. మింగిలో ఆ చుక్కలన్నీ ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా. దారిలో ఈ పువ్వులన్నీ జంటగా వేసిన మన అడుగులేగా. మబ్బుల్లో చినుకులు మనమంట, మనమే చేరేటి చోటేదైనా అయిపోద పూదోట. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. కళ్ళతో ఓ చూపు ముద్దే ఇవ్వడం నేర్పుతా, నేర్చుకోవా. పెదవితో పెదవులకి ముద్దే అడగడం తెలియని అలవాటు మార్చవా. కాటుకనే దిద్దే వేలవుతా, వేలే పట్టి ఏ వేళ నీ వెంట అడుగేస్తా. ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం.
ఆరడుగులుంటాడా ఏడడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా సరిగ్గా 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 నిలవెందుకే బెరుక్క అయిపోతే బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోకే ఆరడుగులుంటాడా ఏడడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా మాటల ఇటుకలతో గుండెల్లో కోటలు కట్టేడా కబురుల చినుకులతో పొడి కలలన్నీ తడిపేయడా ఊసుల ఉరుకులతో ఊహలకే ఊపిరి ఊదేయడా పలుకుల అలికిడితో ఆశలకే ఆయువు పోయడా మౌనమై వాడు ఉంటే ప్రాణమే మవ్వునో నువ్వేనా ప్రపంచం అరిస్తూ వెనక తిరుగుతూ నువ్వేనా సమస్తం అంటాడే కలలోన కూడా కాను కందనీడే ఆరడుగులుంటాడా ఏడడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా
యవన కాలం ముందు కావాల్సిన ప్రభా సాటిన సహాయాన్ని ఏర్పరిచి ఇదిగో ఆది సంకల్పంలో నువ్వు ఏర్పరచు. ఇక్కడ ప్రభు నువ్వు జతపరుస్తుండగా సమస్తము తండ్రి కార్యక్రమ వివాహమంతా కూడా నీ నామ మహిమార్థంగా జరిగించండి. కృప తోడుగా ఉంచండి. ఇదిగో నా తండ్రి నా నీ వివాహం అంతలో నీ యొక్క తండ్రి మెండైన కృప ఈ కుమారుడికి మాకును తోడుగా ఉంచి చక్కగా కార్యక్రమం అంతా కూడా జయశిఖారంతో జరిగించి మహిమ మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ప్రార్థన. తండ్రి ఈ కుమారుని దీవించి ఈ ప్రత్యేకమైన అభిషేకాన్ని కుమారి మీద తెచ్చండి. యేసునామములో కూర్చో. ఇప్పుడు మరి పెళ్లి కూతురు తీసుకుని వస్తారు. కూడా పరమాత్మరూపుణ పరిశుద్ధ జన ప్రార్థించాలి. తండ్రి నిబిడిన దీవించి వస్తువులను అభిషేకించినట్టు ప్రత్యేకమైన అభిషేకాన్ని పెట్టి నిర్వహించాలి. మంచిది. మరి కాకినాడ నుంచి సహోదరులు కూడా ఉన్నారు కనుక మరి ప్రైజ్ కనులకే కనబడని వేలాది స్తోత్రము చెల్లించుటేన ధన్యత చేరడవేనా ఆతృత అన్ని తలాతులు నిలుసి మధుర గీతము వేలాది స్తోత్రము చెల్లించుటేన ధన్యత. మరి సమయంలో దేవునికి వాక్యాన్ని చదువుకుందో. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు
తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఏర్పాటు చేసిన వాక్య భాగము యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగాను. యేసు తల్లి అక్కడ ఉండేది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారికలను చూసి, ఆయన మీతో చెప్పినది చేయుడని. యూదులు శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేవి. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయేది. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారికులకే తెలియనిది కానీ విందు ప్రధానికి తెలియకపోయేది. గనుక ద్రాక్షారసము ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారులు పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉండినప్పుడు జబ్బు రసము పోయేను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదట సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తను తాను అప్పగించుకును. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించు వాడు తన్ను ప్రేమించుకొంచున్నాడు. తన శరీరమును దేశించు వారు ఎవరునూ లేరు, కానీ ప్రతి వాడిని దాన్ని పోషించి సంరక్షించుకున్నాడు. మనము క్రీస్తు శరీరమునకు అవయవమనమే ఉన్నాం కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించు సంరక్షకులై ఉన్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకున్న వారిద్దరూ ఏక శరీరమవుదురు. ఈ మర్మము గొప్పదని అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. అటువలే మీలో ప్రతి పురుషుడు తన వలె తన భార్యను ప్రేమించవలని, భార్య అయితే తన భర్తను భయము కలిగి ఉండినట్లుగా చూచుకొనవలను. మంచిది కనుక మరి దేవుని ఈ వాక్య పాఠం కూడా దేవుడు దీవించిన కాక మరి సమయ విషయంలో వీరిరువురును జతపరుస్తున్న ఈ సమయంలో వాక్య భాగాల్లో నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని, ప్రభు వారికి సాటైన సహాయాన్ని నువ్వు జతపరిచావని, అయ్యా వివాహములో నాయన నీళ్ళను దాక్షరసంగా నువ్వు మార్చావని, అయ్యా క్రీస్తు సంఘమునకు శిరసైన తండ్రి భార్యకు ప్రభు భర్త శిరసైనట్లుగా ఈ మర్మము గొప్పది అని వాక్య భాగం చదివినాం తండ్రి. మరి కార్యక్రమాల్లో మీరు ఉండి నడిపింపచేసి పరిశుద్ధాత్ముడ మీ స్వాధీనంలో సమస్తము జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామములో ఇచ్చినాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిదే పిల్లరా. మరి ఈ సమయంలో దేవుని యొక్క దైవజనులు స్వామిలయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా స్టేజ్ అలంకరించిన దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటాను. వివాహమునకు విచ్చేసిన వారందరికీ బైబిల్లో మొట్టమొదటిగా మనం ఆలోచన చేసేలా మరి బైబిల్ గ్రంథం అంతా కూడా వివాహముతో ప్రారంభించబడింది. ఆదికాండము 2వ అధ్యాయం నుంచి ప్రారంభించబడి ప్రకటన గ్రంథము 19వ వచనము చివరి వచనము యొక్క లేఖన భాగముతో ముగించబడినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఒకటి మనం జ్ఞాపకం చేసుకుందాం, ఈ వివాహం అన్నది అన్ని విషయంలో ఘనమైనది, కానీ ఈ వివాహము ఘనమైనదిగా ఉండాలి అంటే మన జీవితాలు ఏ విధంగా ఉండాలి అన్నది దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, మొట్టమొదటిగా వివాహము ఘనమైనదిగా ఉండాలి అంటే ఆ వివాహం యొక్క విషయంలో కుటుంబ జీవితంలో దాంపత్య జీవితంలో నూతనంగా
ప్రవేశిస్తున్న యొక్క ప్రేమ్ కుమార్ అదేవిధంగా పద్మ వీళ్ళిద్దరూ కూడా వారి జీవితంలో వివాహము ఘనమైనదే, వారి దాంపత్య జీవితము కూడా కుటుంబ జీవితము కూడా ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే మొట్టమొదటిగా వారి జీవితంలో దేవుని ఘనపరిచే వారిగా ఉన్నప్పుడు వారి దాంపత్య జీవితము కూడా వారి కుటుంబ వ్యవస్థలో కూడా ఘనమైనదిగా ఉంటుందని దేవుని యొక్క లేఖన భాగము సెలవిస్తున్నది. చూడండి, వివాహము ప్రధానము, వివాహము ఈ రెండు ప్రధానములో అందరూ వస్తారు, వివాహంలో కూడా అందరూ వస్తారు. కానీ మరి ఈ 2 రోజులు అయిపోయిన తర్వాత వారిద్దరే ఉంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ మధ్యలో ఎవరు ఉండాలి అంటే, ఎవరికి స్థానం ఇవ్వాలంటే దేవునికి స్థానం ఇచ్చేదిగా ఉండాలని దేవుడు ఎంతగానో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా వివాహంలో ప్రతి యేసు ప్రభు గారు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన కానా అనే ఊరిలో ఒక వివాహము జరిగింది. ఆ వివాహమునకు యేసు ఆహ్వానించబడినప్పుడు ఆ వివాహము ఎంత ఘనముగా జరిగిందంటే చాలా అద్భుతంగా జరిగింది. ఆ యొక్క వివాహములో యొక్క కొరత ఏర్పడింది. ఏమిటి అంటే ద్రాక్షారసం అయిపోయి, ఈ ద్రాక్షారసం అయిపోయిందంటే నిజంగా యూదులకు వారి జీవితంలో యొక్క ద్రాక్షారసం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ద్రాక్షారసము అయిపోయినదంటే చాలా అవమానం కలుగుతుంది. అటువంటి సందర్భంలో యేసు ప్రభు గారు ఆ వివాహంలో ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళతో చెప్తున్నాడు, ఇదిగో మరియా అంటుంది, యేసు ప్రభు గారు మీతో ఏం చెప్తారో అది మీరు చేయండి అని చెప్పగానే వెంటనే యేసు ప్రభు గారు ఇదిగో ఆ యొక్క ఖాళీగా ఉన్న రాతి బాణలను నీళ్లతో నింపుడు అని చెప్పగానే మరి యొక్క పరిచారకులు వెంటనే యొక్క రాతి బాణలు నీళ్లతో నింపడము జరిగింది. ఈ యొక్క నింపిన యొక్క రాతి బాణలో యొక్క వాటర్ వైన్గా మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గొప్ప అద్భుతమైన కార్యం ఏమిటంటే అది చూడడానికి కేవలం వాటర్గానే ఉంది, కానీ ఆ ముంచి తీసుకువెళ్ళి దాన్ని రుచి చూసిన తర్వాత ద్రాక్షారసం యొక్క టేస్టు మధురంగా ఉందని యొక్క విందు ప్రాధాన్యతకు తీసుకువెళ్ళిన తర్వాత చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. ప్రిజన్ బిడ్డలు, అందుకే వివాహ జీవితంలో లేకపోతే కుటుంబ జీవితంలో దేవుడు ఏది చెప్తున్నాడో అది చేయడం ద్వారా, దేవుని యొక్క సహవాసంలో ఎదగడం ద్వారా వారి కుటుంబ వ్యవస్థ ఆనందకరంగా ఉంటుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా మరి యూనిటీ కావాలి. వివాహంలో ఏం కావాలి చెప్పండి? యూనిటీ కావాలి. చెప్తే ఏది చెప్తే అది చేయదు, చెప్పింది చేయదు, కానీ ఆమె చెప్పింది చేయకుండా ప్రయాణం చేస్తూ ఉండగా ఇలా ప్రయాణం వెళ్తూ ఉండగా ఒక వాగు దాటవలసిన అవసరం ఏర్పడింది. పెద్ద వాగు ప్రవహిస్తూ ఉంది. అప్పుడు వెంటనే భర్త వెనక్కి తిరిగి భార్యతో అంటున్నాడు. ఆ యొక్క భర్త భార్యని అడుగుతూ ఉన్నాడు. వెంటనే నేను పట్టుకోమంటే పట్టుకోవాలా అని చెప్పి కొంచెం వెనక జరిగింది. ఏం చేసింది? కొంచెం వెనక జరిగింది. సరే అని చెప్పి అలా నీరు అలాగా వెళ్తూ ఉండగా ఇంకా ఫోర్స్గా నీరు వస్తున్న మధ్యలోకి వచ్చిన తర్వాత, అమ్మా ఇప్పటికైనా నీవు వెనక సరిగా పెట్టి ముందుకు సరిగినాడు గట్టిగా పట్టుకో లాగిన తర్వాత ప్రియదేవులారా ఆ సందర్భంలో ఏం జరిగిందంటే వెనక్కి జరిగిన తర్వాత మరలా కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత అదే విధంగా అమ్మ పడిపోతావు నీళ్ళు చాలా ప్రవాహంగా ఉన్నాయని చెప్పగానే నేను చెప్తే వినాలా అని చెప్పి మళ్ళీ ఎగుతూ ఉంది. అమ్మ ఎరుగుతావు, గట్టిగా పట్టుకో అన్నాడంట. నేను చెప్తే వినాలి, నువ్వేం చెప్తే చేయాలా, నేను చెప్పింది చేయను అని చెప్పి ఎరుగుతో కూడా వదిలేసింది. ఎందుకు ఏ మాట చెప్తున్నానంటే పిల్లలు ఇద్దరికిద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ లేకపోతే పుట్టులా రాబోతున్నాడు. రాజాకాశంలోకి వచ్చిన తర్వాత మరి తన యొక్క బిడ్డలను తన పరుషుల యొక్క సహవాసంలోనికి ఏర్పాటు చే విందు జరుగుతుంది. ఆ యొక్క విందు గొర్రె పిల్ల యొక్క వివాహ వాసమునకు పిలువబడిన వారు సంఘము. అదేవిధంగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే సంఘము ఎలాగ ఉండాలి అంటే సంఘము ముడతైనను మత్సరమైనను లేకపోతే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా ప్రియమైన బిడ్డలారా ప్యూరిటీ అన్నది చాలా ప్రత్యేకంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మూడోదిగా స్పిరిచువాలిటీ కావాలి. స్పిరిచువాలిటీ ఇవన్నిటికంటే ముఖ్యంగా ఏది కావాలో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి యొక్క కుమార్తె లేకపోతే కుమారుడు కానీ
తన జీవితంలో ఎంత హ్యాండీసెట్గా లేకపోతే ఎంత అందంగా ఎంత హ్యాండ్సమ్గా ఎప్పుడూ కూడా తయారై ఉండలేకపోవచ్చు. కానీ కేవలం వివాహంలోనే చక్కగా ఏం చేస్తూ ఉంటారు. ఇంచుమించు పెళ్లి కుమార్తె ఎన్ని గంటలకు వచ్చింది? ఎన్ని గంటలకు వచ్చినట్లారా? అంటే ఈరోజు చాలా అందంగా ఎంత అందంగా తయారవుతూ ఉందో సంఘము కూడా. యేసు ప్రభు గారు మధ్యాకాశంలోకి వచ్చిన తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత, పెళ్లి యేసు ప్రభు గారి యొక్క రాకడలో, ప్రభు మధ్యాకాశంలోకి వచ్చిన తర్వాత ఆ రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటారని దేవుని యొక్క లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. తప్పనిసరిగా ఏం కావాలి తమ్ముడు? యూనిటీ కావాలంటే ఐక్యత కలిగి ఉండాలి. ఇద్దరికిద్దరు కలిసి ఏం చేస్తూ ఉండాలి? దేవుని యొక్క మార్గంలో నడిచేవారుగా ఉండాలి. దేవుని ప్రేమలు ఎదిగేవారుగా, అండర్స్టాండింగ్ లో ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు ఆ వివాహ బంధం అనేది చాలా అద్భుతంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుందని దేవుడు ఖచ్చితంగా సెలవిస్తున్నాడు. ఒక చిన్న మాట సెలవిచ్చి నేను ఈ యొక్క లేఖన భాగాన్ని ముగించాలని ఆశపడు. ఫీమేల్ అంటారు, ఆడవాళ్ళని ఏమంటారు చెప్పండి? ఫీమేల్ అంటారు కదా. మగవాళ్ళని ఏమంటారు? మేల్ అంటారు కదండి. ఇప్పుడు ఆడవాళ్ళలో ఏముంది? ఫీమేల్ కదా. అంటే మల్లెల పరిమళ జల్లులలో, కోయిల గానాలలో, కళ్యాణ రాగాల సందడిలో, ఆనందాని విందులో, మల్లెల పరిమళ జల్లులలో, కోయిల గానాలలో, పరిశుద్ధుడే తుని సన్నిధిలో, నవవధులు ఒకటవగా, పరిశుద్ధుడే తుని సన్నిధిలో, నవదంపతులు ఒకటవగా, స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం సంపాదించడం, ఇవన్నీ వాటన్నిటికంటే గొప్పది ఏంటన్నమాట? వివాహం. ఈరోజు ప్రేమ, మరి అలాగే పెళ్లి కుమార్తె వీరిద్దరూ కూడా మరి బైబిల్ ప్రకారంగా వారు ఇద్దరు ఏకమవడం అనేటువంటిది ఒక మంచి కార్యం. సాధారణంగా ప్రపంచంలో మనం చూస్తే ప్రస్తుత దినాల్లో మంచి అనేది ఎక్కడ కనబడుతుంది. కానీ యేసు ప్రభువారు ఏ పని చేసినా, ఏ కార్యాన్ని చేసినా అక్కడ మంచి కనబడుతుంది. దేవుడు వీరిద్దరినీ కూడా జతపరచబడడం అనేటువంటిది మరి సంఘము, మరి తల్లిదండ్రులు, సేవకులు చేసినటువంటి ప్రార్థనా ఫలమే ఈరోజు ప్రేమ ఒక పెళ్లి కుమారుడుగా మన మధ్య ఉన్నాడు. అలాగే పెళ్లి కుమార్తె ఉన్నది. ఈ వివాహము మొట్టమొదట దేవుడు వివాహము ఏదైనా వనంలో చేశాడు. భూమి మీద మొదటి వివాహం, ప్రపంచంలో మొట్టమొదటి వివాహము యేసు ప్రభు వారే చేశారు, ఆదాము అవ్వలు. రెండవదిగా మనం చూస్తే ఇక్కడ కనబడుతుంది కానాలో కూడా. ఇప్పుడు ఆ కానాలో దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడు. ఆ కానాలో వివాహములో దేవుడు నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు. నీళ్లు ద్రాక్షారసం కనుక నీళ్ళకి ద్రాక్షారసానికి ఒకవేళ మనం పోల్చుకుంటే నీళ్లు చప్పగా ఉంటాయి తప్ప ద్రాక్షారసము మధురముగా ఉంటుంది. అంటే ఒక నీటిని ద్రాక్షారసంగా చేయాలంటే అది యేసు ప్రభు వల్లే తప్ప ఎవరి వల్ల కాదు. అలాగే మన జీవితాలు, వీరి జీవితాలు బాగుండాలంటే బంగారము, డబ్బు, మనం రకరకాల మాటల వల్ల వీళ్ళ జీవితం కట్టబడదు. ఒక జీవితాన్ని, అదే భక్తులైనటువంటి దావీదు అంటాడు, యెహోవా ఇల్లు కట్టించనెడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థము. కనుక ఈరోజు ఎంతోమంది ప్రార్థన చేస్తారు, సేవకులు సంఘాలు. ఈరోజు ప్రేమ ఒక పెళ్లి కుమారుడుగా మన మధ్య ఉన్నాడంటే 3 అనే సంఖ్య
మంచి సంఖ్య. కనుక దేవుడు కూడా మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకమైనటువంటి నామాలు కలిగిన వాడు. అవన్నీ కూడా చేసే కార్యాలు చేస్తుంటాయి. అలాగే మంగళం మరి 3 ముళ్ళు వేయాలంటారు. 3 ముళ్ళు కంటే పైన 3 ముళ్ళు వేయకూడదు, మంచిది. అదే హిందూ దేశ సాంప్రదాయ ప్రకారంగా మంగళసూత్ర ధారణ జరుగుతుంది. కనుక అన్నీ కూడా బైబిల్లో ఉన్న ప్రకారంగానే ఇక్కడ జరుగుతున్నాయి. కనుక వాటిని మనం నమ్మి, ఆయన వాక్యాన్ని నమ్మి, ఆయన ప్రార్థన చేస్తూ వారి జీవితాలు దేవుడి మందిరంలో కట్టబడినప్పుడు వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఆ జీవితాలు హ్యాపీగా ఉంటాయి. మనం ఇచ్చేటువంటి సలహాలు లేకపోతే డబ్బు, బంధం, ఆస్తులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవుని ఆశీర్వాదం వారిద్దరిపై నిత్యము ఉండాలంటే మనందరం వారి కొరకు నిత్యము మనం ప్రార్థన, ఈరోజే కాదు ప్రార్థన చేయడం, వారు ప్రార్థన చేసుకోవాలి, మనం ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే మన భక్తి జీవితం ముందుకు సాగుతుంది. రేపొద్దున ఒక వివాహము ఏదైనా వనంలో జరిగింది, 2వ వివాహం కానాలో జరిగింది, 3వ వివాహానికి మనం సిద్ధపడాలి. హల్లెలూయా. ఈ 3వ వివాహం ఎక్కడ జరుగుతుంది అనమాట? ఎవరితో జరుగుతుంది? సంఘం అనే స్త్రీ, సంఘం అనేటువంటిది పెళ్లి కుమార్తె. పెళ్లి కుమారుడు ఎవరు? యేసు ప్రభు. హల్లెలూయా. ఆ వివాహం కొరకు మనం అందరూ కూడా సిద్ధపడదాం. ఈ వివాహాలన్నీ ఇక్కడ ఉన్నంత వరకే పనిచేస్తాయి. అక్కడ వివాహాలను పరలోకం, స్వర్గంలో సంతోషం, సమాధానం, అతి శాంతి, సమాధానం దేవుడు వారికి మనందరికీ అనుగ్రహించి నడిపించునుగా. వివాహంకు సిద్ధపడి ఉన్నారు. మీరు ఇద్దరిని గమనించినట్లయితే వచ్చిన కాడి నుంచి చక్కగా ఇద్దరు నవ్వుతూనే ఉన్నారు. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. బిడ్డల్ని ప్రభు బహుగా దీవించును గాక. ఈ సమయంలో క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం మనం ఈ యొక్క వివాహము జరిగించుకుందాం. వివాహము తెలుగు అర్థం పెద్దలు ఇచ్చారు. వి అంటే విడిగా జీవిస్తున్నటువంటి వీరిద్దరిని, వా అంటే వాక్యము ద్వారా, హా అంటే ఆహ్వానించి ముడివేయడం. కనుక విడివిడిగా జీవిస్తున్నటువంటి ప్రేమ్ కుమార్, పద్మ వీరిద్దరిని ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యము ద్వారా ఆహ్వానించి దేవుని సముఖంలో వీళ్ళ యొక్క వివాహం మనము జరిగించబోతున్నాం. కనుక వివాహము జరిగించే ముందు కొన్ని హెచ్చరికలు ఉంటాయి, దాటిని మనం చదువుదాం. మిక్కిలి ప్రియులారా, ఈ స్త్రీ పురుషులకు పరిశుద్ధ వివాహము చేయుటకు దేవుని సముఖమునందు ఈ సంఘం ఎదుటను మనము కూడి ఉన్నాము. వివాహం అనేది దేవుడు తానే నియమించిన ఘనమైన స్థితి అయి ఉండి క్రీస్తునకు, ఆయన సంఘమునకు గల మర్మమైన ఐక్యమును సూచించున్నది. వివాహమును అందరూ ఘనంగా ఎంచదగినదని పరిశుద్ధ లేఖనము మెచ్చుకొనుచున్నది. కాబట్టి ఎవరును దీనిని ఆలోచన లేకుండా చులకనగాను శరీరేచ్ఛ కొరకును పూనుకొనకూడదు. కానీ వివాహము ఏర్పడిన హేతువులను తగినట్టుగా యోచించి భక్తి విషయములను వివేకముతోను, సుబుద్ధితోను, దైవ భయముతోను దీనిని పూనుకొనవలెను. కనుక క్రైస్తవ వివాహం పరిశుద్ధమైనది. దేవుడు ఆది దంపతులకు దగ్గరుండి వివాహం జరిగించాడు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క రాజ్యము అన్నీ కూడా వివాహం మీద ఆధారపడి ఉన్నాయి. కనుక నూతనంగా జత చేయబడుతున్నటువంటి వీరు కేవలం మీ కొరకు, మీ సుఖ సంతోషాల కొరకు మాత్రమే కాక మీరిద్దరూ కలిసి మీరు సంతోషంగా ఉంటూ దేవుడి కొరకు మీరు జీవించాలి. సమయంలో 3వ ప్రకటన, ఈ పురుషుడును ఈ స్త్రీయు పరిశుద్ధ ఈ గృహస్థ జీవనములో జతపరచుటకు ఇప్పుడు వచ్చి ఉన్నారు. వీరు జతపరచుట సరైనది కానని, వీరు జతపరచబడుట సరైనది కానని
కాదని న్యాయమైనటువంటి హేతువును కనపరచగలిగిన ఎడల, అంటే వీరిద్దరూ ఈ సమయంలో ఈ జన సమూహం మధ్యన వివాహము చేసుకుంటున్నారు, వీళ్ళిద్దరూ పెళ్లి చేయడం మాకు ఇష్టం లేదు అని న్యాయబద్ధమైనటువంటి కారణం చూపిస్తే ఇది ఆపుతాం, లేకపోతే ముందుకి జరుగుతుంది. మీరందరూ మౌనంగా ఉన్నారు కనుక హలో, మీరందరూ మౌనంగా ఉన్నారు కనుక మౌనమే అంగీకారం. ఈ సమయంలో నూతన వధువరులకు వివాహము జరిగించడం జరుగుతుంది. దాంట్లో మంగళసూత్రాలు పూలదండలు పట్టుకుని రెడీగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. సమయంలో నిద్ర లేచి నిలబడాం. పరిశుద్ధ వివాహము ద్వారా నీ భార్యగా చేసుకుంటూ దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? దేవుని ఎదుట ఇష్టపడుతున్నావా? సమ్మతిస్తున్నావా? క్రీస్తు తన సంఘమును ప్రేమించిన రీతిలో ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖములు యందు ఆదరించి సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలం ఇతరుల నెవరిని ఆశింపక ఈమెతోనే నమ్మకముగా కాపురము చేయుదువా? ఈమెతోనే నమ్మకంగా కాపురము చేయుదువా? ఏంటి ఏం చేస్తాం? కాపురం చేయదు. పద్మతోనే నమ్మకముగా కాపురము చేయుదును. ఓకే. ప్రేమ్ కుమార్ అని ఈయనను పరిశుద్ధ వివాహము ద్వారా నీ భర్తగా స్వీకరించి వివాహము చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? గట్టిగా చెప్పు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా ఈయనకు లోబడి ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలం ఇతరులను ఎవరిని ఆశింపక ఈయనతోనే నమ్మకముగా కాపురము చేయుదువా? ఏం చేస్తా? ఎవరితో? ప్రేమికులు. ఓకే. ఒకసారి అందరూ గట్టిగా చెప్పులు కొడదా? అమ్మ ఇటు తిరగారు కొద్దిగా క్రాస్ ఇద్దరు. మరి పెళ్లి కొడుకు తల్లిదండ్రులు పెళ్లి కూతురు తల్లిదండ్రులు వచ్చి స్టేజ్ మీదకి రావాలి. అలా చూడండి, అలా చూడండి, కెమెరా వైపు చూడండి, చూడండి. పక్కన పెట్టి అలా పట్టుకోండి. రైట్, ఇలా చూడండి. అలాగే పట్టుకున్నా మీరు ఎందుకోండి వదిలేదు. ప్రేమ్ కుమార్ అని నేను పద్మాను నిన్ను దేవుని సన్నిధానంలోను ఈ సాక్షులందరి ఎదుట నా భార్యనుగా అంగీకరించి మనిరువురము మనిద్దరము బ్రతికి ఉన్నంత కాలము ఇతరులు ఎవరిని ఆశింపక నమ్మకముగా నీతోనే కాపురము చేయుదునని ప్రమాణము చేయుచున్నాను. పద్మాను నేను ప్రేమ్ కుమార్ అని నిన్ను
దేవుని సన్నిధానంలోను ఈ సాక్షులందరి ఎదుట నా భర్తగా అంగీకరించి మనిరువురము బ్రతికున్నంత కాలం ఇతరులను ఎవరిని ఆశింపక నమ్మకముగా కాపురము చేయుదునని ప్రమాణము చేయుచున్నాను. వధువరులు ఇరువురు ప్రమాణాలు చేసిన విధానంగా మరి వీరిద్దరు కూడా ఈ సమయంలో మంగళసూత్రము ధరింప చేయబడుతుంది. దయతో మంగళసూత్రాలు నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి వివాహ బంధంలో అయ్యా మరి యొక్క మంగళ స్తోత్రమును ప్రభా నాయన ధరింపజేస్తుండగా సహాయం వేడుకుంటున్నాం తండ్రి. ఈ మూడుగుల యొక్క బంధము అదేవిధముగా నాయన మరి ప్రేమ్ కుమార్ అదేవిధంగా పద్మ ఇరువురికి మధ్యలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియేక దేవుని యొక్క నామంలో మీరు ఉండి బిడ్డల కుటుంబ వ్యవస్థను ఇంకా మీరు ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును నమ్మకత్వమునకు గుర్తుగా ఈ మంగళసూత్రమును ఉంగరమును అంగీకరించుము. గట్ మూడు ముళ్ళే ప్రేమకును నిబంధనకు నమ్మకత్వమునకు గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించుము. ఇలా చూడండి ఒకసారి, ఇలా పట్టుకో, ఇలా పట్టుకో, అలా పట్టుకో. రైట్, ఇలా చూడండి ఒకసారి. రైట్, ఇలా చూడండి. ఇలా ఓకే సార్. సంబంధమైన ప్రేమకును నిబంధనకును నమ్మకత్వమునకు గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించు. అమ్మా ఇలా తిరిగమ్మా, కొంచెం రాసుకోండి. ఎలా పట్టుకో, ఎలా చూడమ్మా, ప్రేమ ఎలా పట్టుకో, ప్రేమ ఇలాగా ఇలా చూడు, ఒకసారి ఎలా చూడు అమ్మా. నువ్వు కూడా చేయి పట్టుకో, అది నీచే నీచే, అది అంతే అంతే అంతే, ఇలా ఇలా కింద నుంచి ఇలా పట్టుకున్నట్టు అంతే. రైట్, ఇలా చూడమ్మా, ఇలా చూడు ప్రేమ, ఇలా చూడమ్మా.
బంగారు గొలుసు వేయాలని ఆశపడుతున్నారు. ఓకేనా ఫస్ట్ అన్నయ్య మాట్లాడతాడు. పాప ఎలా చూడు. వాళ్ళు ముందు వేయాలి. గట్టిగా చెప్పులు వాళ్ళు. ప్రేమ్ కుమార్ ఆను ఈమెయు దేవుని సన్నిధానంలోను ఈ సాక్షులందరూ ఎదుట పరిశుద్ధిగా ఏకము చేయబడి ఉన్నారు. వీరి ప్రమాణము దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను బహిరంగముగా తెలియజేసినందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వీరు భార్యాభర్తలని ప్రకటించుచున్నాము. ఆమేన్. దేవుడు జతపరిచిన వారి మనుషులు వేరు చేయకూడదు. నేను ప్రార్థన చేస్తారు వినోదయ్య గారు. మహాగణుడ మహోన్నతుడ నిత్య నివాసి నీకు వందనాలు స్తోత్రం. ప్రేమ బిడ్డల వివాహం చక్కగా జరిపించుకున్నావు. మీరు భార్య భర్తలని మీరు ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి జీవించినంత కాలము వారు ఇచ్చినటువంటి వాగ్దానాల ప్రమాణాల ప్రకారంగా జీవించడానికి సహాయం చేసి దీవించి ఆశ్రయించడం చేస్తున్నాము. ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమేన్. ఒకసారి రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. దాంతో పెండ్లి కుమారుడు తరపు ఒకరు, పెండ్లి కుమార్తె తరపు ఒకరు వివాహ సందర్భం అమ్మా పెట్టండి మరి పెళ్లి కొడుకు తాళీకి ఒకరు సంతకం పెట్టాలి. మరి పెళ్లి కొడుకు తాళీ సాక్షాత్తును మరి ఎట్లా
చూడండి. రైట్ రైట్ ఓకే. ముందు మీరేంటి అలా పట్టుకోమ్మ ఒకసారి, అలా పట్టుకో అండి. వేతిరిగా పట్టుకోండి ఒకసారి, చేయి పైకి పెట్టమ్మా. రైట్ ఇలా చూడండి ప్రేమ, అలా పట్టుకోమ్మా. ఈ చేయి కనుక ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో వచ్చినటువంటి దైవజనులు కరుణ గారు మన మధ్యలో ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందా. మహాగణుడును మహాశక్తిమంతుడైన మా కన్న తండ్రి, మీకు స్తోత్రాలు. వివాహము అన్ని విషయములో ఘనమైనది అని చెప్పి ఈరోజు ప్రభు ఘనముగా మీకు మహిమార్థముగా మాకు దీవెనకరముగా ప్రభు ఇచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి ఆశీర్వాదకరముగా జరిగించిన విధానం బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని ప్రేమ కుమారుని ప్రేమించి మరి ప్రభు తన కొరకు మరి ప్రభు తన భార్యను నాతను మీరు సిద్ధపరచ చేసిన విధానం బట్టి మీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి ప్రభు జీవితాంతం కూడా నా తండ్రి మిమ్మల్ని ప్రభు స్తుతించి కుటుంబంలో బహుగా ఫలించి అభివృద్ధి పొందడానికి సహాయం దయచేయండి. మీరు అన్నారు కదా, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని విస్తరించి నిండించమని సెలవిచ్చిన రీతిగా అనేక మంది దేవుని కర్మ అవడానికి సహాయం దయచేయండి. ప్రభు ఈరోజు ఏ విధంగా అయితే మీకు మహిమార్థముగా జరిగించావో జీవితాంతము కూడా ప్రభు ఆ యొక్క తల్లిదండ్రులకును కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని కర్మడానికి సహాయం దయచేయండి. ఇప్పటివరకు కూడా ఏ విధంగా అయితే పాటల ద్వారాను వాక్య వర్తమానించి మీకు చక్కటి మాటలు మాకు వినిపించారు. అందరం బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మరి ప్రభా ఇక భార్యాభర్తలను ప్రేమించి వచ్చిన పొందింపులందరూ కూడా మీకు ప్రత్యేకమైన గురించి నింపి మీరే మహిమ పొందమని మహిమ కలిగిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే మిత్రులు, ఆశీర్వాదం ఇస్తా. కనికరము గల దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమునకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, వివాహం అనే విషయంలో ఘనమైన వివాహము నీ నామ మహిమార్థముగా ఘనముగా జతపరిచి ఏర్పరిచిన ప్రేమ్ పద్మాలను బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఇంతవరకు తండ్రి నాయన ఈ వివాహ కార్యక్రమాన్ని ఇంతవరకు ఘనంగా జరిగించారు. మీకు వందనాలు ప్రభా. ఈ వివాహమునకు నీవు నీ శిష్యులు పిలువబడినప్పుడు అక్కడ సమృద్ధిని అనుగ్రహించినట్లుగా ఇదిగో నేటి నుండి నీ బిడ్డల జీవితంలో ఇదిగో తండ్రి నేను 2 జీవితాలుగా నీ బిడ్డలను ఒకటిగా చేసిన వారి జీవితంలో నీవు 3వ వ్యక్తిగా ఉండి వాడి కడ వరకు కూడా ప్రభువా నీ వరకు నీ కృపను తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. నీవు జతపరిచినది వేరుపరిచినకు ఎవరికి అధికారము లేదని సెలవిచ్చినట్లుగా నీ కృపను, నీ సహవాసమును, నీ ఆత్మను నీ బిడ్డలకు తోడుగా ఉంచండి. నేటి నుండి ఇదిగో తండ్రి జీవించే దినములన్నిటి కూడా నీ కృప, నీ క్షేమములు నీ బిడ్డలకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విషయంలో నీ సంకల్పంలో, నీ ఏర్పాటంలో, నీ చిత్తంలో బిడ్డలు ఎదుగునట్లుగా సహాయం చేయండి. కృపకే, దయకే, మేలుకే ఎత్తుపెట్టుకోండి. ఇంతవరకు జరిగించిన ఈ వివాహ కార్యక్రమం అంతటిని బట్టి పరమ తండ్రి ఈ ఆశీస్సులు నీ బిడ్డలకు మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. మహిమ, ఘనత, ప్రభావములు నీ నామమునకు ఆరోపించుకుంటూ ఇక్కడ జరగనైన కార్యక్రమాంతో ఎందునో నీ కృపను తోడుగా ఉంచమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి మీద కూడా నెరవేర్చబడిన గాక. మన దినాహారం నేడు మాకు దయచేసి మరి అపరాధం చేసిన వారిని క్షమించినట్లు మా ప్రార్థన క్షమించండి. శోధనలో కిడులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమే జయం, అపవాదికి తెలుపులాయి. ప్రవేశ రక్తమే జయం, అపవాదికి తెలుపులాయి. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాది గ్రంథ నాశనము కలుగును గాక. సహాయం మనకి నూతనంగా జరుగుతున్న నిత్యము తోడై నడిపించును గాక. ఆమేన్. సమయంలో మరి దర్శనంలో ముందుగా వధూవరులకు ఫ్లవర్స్ ఇవ్వాల్సిన అక్షింతలు ఏవైతే ఉన్నాయో అవి దయతో తీసుకుని రావాల్సిందిగా మనం చేస్తున్నాం.
గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక నూతన జీవిత ప్రారంభ వేదిక నూతన జీవిత ప్రారంభ వేదిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక ఒకరికి ఒకరు సహకారులుగా సంతోషముతో ఇలా జీవించగా ఒకరికి ఒకరు సహకారులుగా సంతోషముతో ఇలా జీవించగా సంతానముతో దీవించబడగా సహవాసములో సంతృప్తి చెందగా సంతానముతో దీవించబడగా సహవాసములో సంతృప్తి చెందగా పరిశుద్ధుడే కలిపే ఇరువురిని ఒకటిగా కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశాదీపిక సుమధుర స్వరమాలిక
వెలిగే కాంతులు కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర స్వరమాలిక క్రీస్తు సంఘ ప్రేమకు జ్ఞాపిక నూతన జీవిత ప్రారంభ వేదిక నూతన జీవిత ప్రారంభ వేదిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర స్వరమాలిక
బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముందు లోకం చీకటి నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి నీ అందం మొత్తం ఓ బుక్కుగా రాస్తే ఆకాశం నీ సరస్సుని మొత్తం ఓ బంతిగా చేస్తే భూగోళం దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముందు లోకం చీకటి నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి తీస్తున్నా నిన్ను చూస్తూ కెమెరా కన్ను క్లిక్ కొట్టడమే మర్చిపోతుందే స్పైసీ చూపులతో అట్టా చెంపర్ కొరికేస్తే నువ్వు యాపిల్ సింబల్ గుర్తొస్తోంది కాఫీ కలో విన్న సూఫీ మ్యూజిక్ లా గుమ్మందాని అందం ఒక్కోటి దేశం బోర్డర్లోని ఆసం సోజల్లా కాటు కళ్ళ కలలకు నువ్వే సెక్యూరిటీ దిగు నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ నన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముందు లోకం చీకటి నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి నడుముంపుల్లోన సగమై ఆ చందమామ భలే లెఫ్ట్ టు రైట్ టు సెటిల్ అయిందే నాని కనుపాపల్లోన మండే ఓ మ్యూజియం లాగా వరదల్లే చుట్టూ మూడుతోందే నువ్వే కానీ నేమాలో పుట్టుంటే ఎవరెస్ట్ మౌంటైన్ మీద హిట్ ఎక్కిస్తావే ఆడిగా సున్నలాగా నువ్వు నేను పినవేస్తే చూసి కళ్ళు పగలే ఫ్లడ్ లైట్స్ అవుతాయే దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ నన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ నువ్వు పుట్టక ముందు లోకం చీకటి నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి జత కలిసే జగములు రెండు జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు నలుసైన అంటుకోని హృదయాలు తలపులోతున ఆడమగలని గురుతులేని పసివాళ్ళు మాటలాడుకోకున్నా మరి తెలుపుకున్న భావాలు ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాణాలు
అయ్యారు. ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. చోటు వదిలేసి ఎగిరిపోయే నీ లోకం ఏకమైన ఈ జంట కొరకు ఏకాంతం ఇవ్వడం కోసం నీలి రంగు తెరదీసి తొంగి చూసే ఆకాశం చూడకుండా ఈ అద్భుతాన్ని అసలుండలేదు ఒక నిమిషం. నిన్నదాకా ఇందుకేమో వేచి ఉన్నది ఎడతెగని సంబరాన తేలినారు నేడిలా. ఇప్పుడే కలిసి అప్పుడే ఎప్పుడో కలిసిన వారయ్యారు. ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. ఏమైందో తెలియదు నాకు నీ పేరే పాటయింది పెదవులకు. ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకు నా పైనే కురిసే ప్రతి వర్షం చినుకు. ఏమైందో తెలియదు నాకు నీ పేరే పాటయింది పెదవులకు. ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకు నా పైనే కురిసే ప్రతి వర్షం చినుకు. చూస్తూ ఉన్నా నీ నవ్వే కనిపిస్తుందే ఎవరైనా కోస్తుంటే మరి గొడవైపోతుందే ఏ దారిన వెళుతూ ఉన్నా నువ్వెదురుస్తున్నట్టుందే ఎవరైనా అడ్డొస్తే తెగ తగువైపోతుందే. విడివిడిగా మనమెక్కడ ఉన్నా తప్పదుగా ఏ తంట ఒక్కటిగా కలిసి ఉన్నామంటే గొడవ రాదంట. ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకు నీ పేరే పాటయింది పెదవులకు. నీకేమైందో తెలిసిన నాకు ఏమైందో తెలిసిన నాకు కాస్తైనా చెప్పగా వివరం నీకు.
చూశాను నడకే తెలియక ముందర నుంచి నీ వైపే వస్తున్నాను ఏమైందో తెలియదు నాకు ఏమైందో తెలియదు నాకు నీ పేరు పాటయింది పెదవులకు నీకేమైందో తెలిసను నాకు ఏమైందో తెలిసను నాకు నిన్నిట్టా చూస్తుంటే బాగుంది రాము నిన్నులా చూసానే కళ్ళలో దాచానే రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే నిన్నెలా చూసానే అడుగులే తడపడే నీ వల్లే గుండెలో వినపడిందిగా ప్రేమ చప్పుడే నేను చెరిపోయే నా ప్రాణం కొరనేమో నిన్నే ఈ హృదయం నా ముందుందే అందం నాలో ఆనందం నన్ను నేనే మర్చిపోయేలా ఈ క్షణం ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా తొలి ప్రేమే దాచే కళ చిరు నవ్వే ఆపే కిలా చలి గాలే వీచెంతలా మరి నన్నే చేరేంతలా నిన్ను నీ నుంచి నువ్వు బయటకు రానివ్వు మబ్బు తెరలు తెంచుకున్న జాబిలమ్మలా ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా రెండు జడ్లారి బండితో కళ్ళ కట్టే కట్టినవే 2 3 ఫౌజులకి
ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గారు ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గారు ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గారు ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ వన్స్ మోర్ పాలబూతు దగ్గరున్నా వాలిబాలు ఆడుతున్నా వచ్చిపోయే దారిలో నిన్నే చూస్తున్నా మీద పట్టనంటూ వీధిలోన కూరలంటూ ఏదో సాకు చెప్పి ఇంట్లో నిన్నే వెతుకుతున్నా బాత్రూములోనే సొంగ పాడేసి నిన్ను టప్పడు కొట్ట ట్రైలేపేసా పేరు పక్కింటి పిల్లాడికి పెట్టి బుక్కల్ని గట్టిగా ముద్దెట్టేసా ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గారు ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గారు ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గారు ముద్దబంతి పువ్వులాగా ముద్దుకున్నవే బాగా ముద్దు పెట్టుకోవాలే చూపించు జాగా నువ్వు మందు గుడ్డులాగా నేను నిప్పు పెట్టెలాగా అంటుకుంటే ఇవ్వాలే క్రాకర్స్ పండగ నా గుండె పట్టాలు ఎక్కాయి పట్టిలు నీ కొంగు జెండాలు ఎగరేసుకో ఇంటి తాళాలు నా బొడ్డులో దొప్పి టీజర్లో లేకుండా పొమ్మేసుకో ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గారు ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గారు ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ చిన్ని గారు ఏమండోయ్ నాని గారు చెప్పండోయ్ వన్స్ మోర్ నాని గారు ఇట్స్ ఓకే It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్లు తోపన్లే మన ఇంటినే చేసేద్దాం డిస్కో తక్కలే నైట్ నైన్ బక్కర్లే బయటికి వెయ్యలక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాల మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైకమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో
అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పుకే అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. సిద్ధంగా ఎక్కు నీకే పంచంగా నిక్కరేసుకొచ్చేసే ఇల్లే బారల్లే. అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాట్ అయినా 5 స్టార్ హోటళ్ళే. ఏ బౌండరీలే లేని ఈ బాండ్ ని లవ్ చేసుకో. అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాడిని కంటి రెప్పలా చూసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party.
హ్యాపీ మా